అండి నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పహల్గామ్ టెర్రర్ దాడి ఏప్రిల్ 22 జరిగిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేసేసి ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీ 1960 నుంచి బయటికి రావాలని తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం. సో ఆ నిర్ణయం తర్వాత పాకిస్తానీ పొలిటికల్ లీడర్స్ నుంచి రకరకాల స్టేట్మెంట్స్ వచ్చాయి. మరీ ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫార్మర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ బిలావల్ భుట్టో ఇండస్ వాటర్కి సంబంధించిన ఇండస్ రివర్కి సంబంధించిన వాటర్ పాకిస్తాన్కి రావాల్సిన వాటర్ రాకుండా ఆపితే డెఫినెట్గా ఇండస్ రివర్లో ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ రక్తం ప్రవహిస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ పాకిస్తానీ మిలిటరీ అఫీషియల్లో వన్ ఆఫ్ ద అఫీషియల్ మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, ఇండస్ రివర్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో, డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అటాక్ చేసి వాటిని కూల్చేస్తామనేసి బెదిరించే బెదిరింపు ధోరణిలో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఇండస్ వాటర్ ట్రీటీ రిలేటెడ్ దాన్ని క్యాన్సిల్ చేస్తామని అనౌన్స్ చేసిన తర్వాత బాగ్లిహార్ డ్యామ్ నుంచి వాటర్ వెళ్లకుండా ఆపేయడం ప్రయత్నం చేసి ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది. నెక్స్ట్ కిషన్ గంగా నుంచి వాటర్ ఆపే సట్లజ్ రివర్కి సంబంధించి కిషన్ గంగా నుంచి వాటర్ ఆపే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ క్రమంలో ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ఏర్పడేదానికి 1960s ఏర్పడేదానికి ప్రైమ్ రీజన్ వరల్డ్ బ్యాంక్ ఇండియా పాకిస్తాన్ల మధ్య మీడియేట్ చేసి ఈ పర్టికులర్ ఇండస్ వాటర్ ట్రీటీ 1916 ఇంప్లిమెంటేషన్లో వచ్చేదానికి వరల్డ్ బ్యాంక్ చాలా ప్రముఖ పాత్ర పోషించింది. అండ్ ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో సైన్ చేసే క్రమంలో అప్పుడే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్గా అయూబ్ ఖాన్ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇండస్ వాటర్ ట్రీటీ మీద ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఈ అఫీషియల్స్ ప్రజెన్స్లో ఈ పర్టికులర్ ట్రీటీ మీద సైన్ చేశారు. అయితే ఈ టైంలో ఈ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ పహల్గామ్ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ డెసిషన్ని మార్చాలా, ఆ వాటర్ యాజ్ ఇట్ ఈజ్గా ఇండియా నుంచి పాకిస్తాన్కి రావాలని ఒక పట్టుబడుతున్నటువంటి పాకిస్తాన్ ఇక్కడ వరల్డ్ బ్యాంక్ లేకపోతే గ్లోబల్ కమ్యూనిటీ వచ్చి రెస్క్యూ చేస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇండియన్ సంతతికి, మరీ ముఖ్యంగా చెప్పాలంటే పంజాబ్ సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి అజయ్ బంగా అనే వ్యక్తి ఉన్నారు. అతను నిన్న కాక మొన్న ఆయన ప్రైమ్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. సో ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాట, వరల్డ్ బ్యాంక్ ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో జస్ట్ మేము మధ్యవర్తి పాత్ర వహించాము. సో ఈ ఇష్యూ రిజాల్వ్ చేసేదానికి మా చేతుల్లో ఏదీ లేదు, మాకు ఆ అంశానికి సంబంధం లేదు. ఆ రోజుల్లో ఆ సర్కమ్స్టాన్సెస్లో రెండు దేశాల మధ్య ఒక సఖ్యతతో కూడుకున్నటువంటి అగ్రిమెంట్ రావడానికి ఒక మధ్యవర్తి పాత్ర వరల్డ్ బ్యాంక్ పోషించింది తప్ప ఈ వరల్డ్ బ్యాంక్ ఈ పర్టికులర్ ట్రీటీ మీద ఎలాంటి అధికారాలు లేవని చెప్పి చేతులు దులుపుకునే పని చాలా సక్సెస్ఫుల్గా చేసే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అజయ్ బంగా చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది ముమ్మాటికి నిజం కూడా. ఎందుకంటే జస్ట్ మీడియేటర్గా ఉన్నది కానీ వరల్డ్ బ్యాంక్కి ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ మీద ఎలాంటి ఓనర్షిప్ రైట్స్ ఏం లేవు. కాబట్టి ఇప్పుడు చేంజ్డ్ సర్కమ్స్టాన్సెస్లో మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ఎమినేటెడ్ టెర్రర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్ ఇండియా మీద టైమ్ అండ్ అగైన్ అటాక్ చేస్తున్న టైంలో వరల్డ్ బ్యాంక్ లాంటి ఏజెన్సీ కూడా ఇప్పుడు ముందుకు వచ్చి ఇండియాతో మాట్లాడి ఇండియాని ప్యాసిఫై చేసి వాటర్ ఇవ్వండి అని చెప్పే ప్రయత్నం చేయలేదు. అన్లెస్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ సెంటర్గా పనిచేసి ఇండియాకి అగెన్స్ట్గా పనిచేసినటువంటి టెర్రర్ గ్రూప్స్లో మార్పు రాకుండా, టెర్రర్ గ్రూప్ ఇండియా మీద అటాక్ చేయకుండా, లేకపోతే పాకిస్తాన్ గవర్నమెంట్ టెర్రరిజాన్ని కంట్రోల్ చేయకుండా ఇంకా ఇండస్ వాటర్ ట్రీటీ రివైవ్ అయ్యేదానికి ఆస్కారాలు లేవని మాత్రం చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ. అండ్ ఇంకోటి ఇక్కడ వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ మీట్ అయిన క్రమంలో జస్ట్ ఇండస్ వాటర్కి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారితో మీట్ అయిన క్రమంలో జస్ట్ ఇది ఇండస్ వాటర్కే కన్ఫైన్ అయ్యేదానికి ఆస్కారం లేదు. ప్రపంచ బ్యాంక్ నుంచి పాకిస్తాన్కి సంబంధించి చాలా రకరకాల లోన్స్ రావాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఎకానమీ ఆల్మోస్ట్ ఒక నాన్ పెర్ఫార్మింగ్ ఎకానమీగా మారిపోయింది. కాబట్టి ఆ నాన్ పెర్ఫార్మింగ్ ఎకానమీని మళ్ళీ పెర్ఫార్మింగ్ స్టేజ్లో తీసుకురావాలంటే ఐఎంఎఫ్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, యాజ్ వెల్ యాజ్ ఏడీబీ నుంచి రకరకాల అంశాల మీద రకరకాలుగా లోన్స్ రావాలి. ఆ లోన్స్కి అప్లై చేసుకుంది పాకిస్తాన్. సో ఈ క్రమంలో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ గారిని మీట్ అయ్యారో ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించి ఏదైతే లోన్స్ రావాలో, డెవలప్మెంటల్ లోన్స్ లేకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచి రావాల్సినటువంటి అసిస్టెన్స్ ఏదైతే ఉందో వాటి మీద కూడా ఇంపాక్ట్ పడేదానికి ఆస్కారం మాత్రం చాలా చాలా క్లియర్గా ఉంది. ఒకటి మాత్రం మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించి పోస్ట్ పహల్గామ్ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అది వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు మీడియేటింగ్ మాత్రమే, మా పాత్ర ఇక్కడ ఏది లేదని చెప్పే అంశం అవనివ్వండి, లేకపోతే ఇప్పుడు లోన్ల విషయంలో ఇండియా డిప్లొమాటిక్గా పెడుతున్నటువంటి ప్రెషర్స్ అవనివ్వండి, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, రిమైనింగ్ మల్టీలేటరల్ ఏజెన్సీస్లో పెడుతున్నటువంటి ప్రెషర్ అవనివ్వండి, ఇవన్నీ పాకిస్తాన్కి మాత్రం ఇప్పుడు నియర్ ఫ్యూచర్లో మాత్రం ఎకానమీ పరంగా గడ్డుకాలు ఏర్పడే
పడేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేసేయడం వల్ల ఖచ్చితంగా పాకిస్తానీ అగ్రికల్చర్ కూడా చాలా ఇబ్బంది పడేదానికి అయితే ఆస్కారం ఉంది. అండ్ ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించినటువంటి ఇంకొక డిమాండ్ గవర్నమెంట్ ఇండియన్ పబ్లిక్ నుంచి ఉన్నది ఏంటంటే, ఇది 1960s సైన్ చేసినటువంటి అగ్రిమెంట్. ఆ రోజుల్లో సర్కమ్స్టాన్సెస్ వేరు, ఆ రోజు భారతదేశ ప్రజల సంఖ్య నంబర్ వేరు ఉండింది, ఆ రోజు భారతదేశ ప్రజల యొక్క డ్రింకింగ్ యాజ్ వెల్ యాజ్ ఇరిగేషన్ నీడ్స్ వేరే ఉండింది. సో ఇప్పుడు చేంజ్డ్ సర్కమ్స్టాన్సెస్లో ఖచ్చితంగా ఇండస్ వాటర్ ట్రీటీని రీకన్సిడర్ చేయాలా, అవసరమైతే ఈ పర్టికులర్ ట్రీటీని క్యాన్సిల్ చేసుకోవాలనేసి మరీ ముఖ్యంగా పంజాబ్, హర్యానా లాంటి అగ్రికల్చర్ డిపెండెంట్ ఆర్ అగ్రి డ్రివెన్ స్టేట్స్ నుంచి చాలా పెద్ద మొత్తంలో వస్తున్నటువంటి డిమాండ్. అండ్ ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే, 1960s ఇండియన్ పాపులేషన్ రఫ్లీ సమ్వేర్ 43-44 crores ఉండింది. ఈరోజు భారతదేశ జనాభా చూసుకుంటే 1,40,00,000 మంది దాటేశారు. ఇక్కడ 1,40 కోట్ల మంది దాటేశారు. ఈ క్రమంలో చేంజ్డ్ సర్కమ్స్టాన్సెస్ ఉంది, జనాభా మారిపోయారు, భారతదేశం మీద డ్రింకింగ్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఇరిగేషన్ వాటర్ యొక్క ప్రెషర్ పెరుగుతూ ఉంది. ఈ ప్రెషర్లో ఇండియా నుంచి ప్రవహిస్తున్నటువంటి నదుల యొక్క వాటర్ పాకిస్తాన్కి వెళ్లకుండా ఉండాలి అనే ఒత్తిడి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది. కానీ ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు బ్రహ్మపుత్ర రివర్ ఉంది, చైనా టిబెట్లో ఎమర్జీ అక్కడ నుంచి చైనా నుండి మళ్ళీ నార్త్ ఈస్ట్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. సో ఇది వన్ సైడెడ్గా డెసిషన్ తీసుకోకపోయినా ప్రజల నుంచి వస్తున్నటువంటి అనేది. దీనికి రీజన్ ఏంటంటే, పాకిస్తాన్ నుంచి టైమ్ అండ్ అగైన్ టెర్రర్ గ్రూప్స్ రావడం, ఇండియాలో ఉన్నటువంటి సివిలియన్ మీద దాడి చేయడం, ఇండియన్ సివిలియన్ని వాళ్ళ ప్రాణాలు తీసుకోవడం ఏదైతే ఉందో ఇది యాక్సెప్టబుల్ కాదు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న డెసిషన్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్లో ఇంతకు ముందు గత కొద్ది దశాబ్దాలుగా ఉన్నటువంటి డిమాండ్ మళ్ళీ తెర మీదకి వస్తున్నటువంటి ఉదంతం ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోటి ఇరిగేషన్ పరంగా చూసుకుంటే 1960కి ముందు మరి ముఖ్యంగా పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో గ్రీన్ రివల్యూషన్ వచ్చిన తర్వాత 1960కి ముందు గ్రీన్ రివల్యూషన్ లేదు కాబట్టి అంత ఇరిగేషన్ వాటర్ యొక్క డిపెండెన్సీ కూడా అంత ఎక్కువ లేదు. ఇప్పుడు గ్రీన్ రివల్యూషన్ వచ్చిన తర్వాత 1960s నుంచి ప్యాడీ లాంటి కల్చర్ క్రాప్ అవనివ్వండి, లేకపోతే షుగర్ కేన్ లాంటి వాటర్ గజ్లింగ్ క్రాప్స్ అవనివ్వండి, ఇలాంటి క్రాప్స్ ఎక్కువ కల్టివేట్ చేయడం వల్ల ఇరిగేషన్ నీడ్స్ మరీ పెరిగిపోయినాయి. కాబట్టి డెఫినెట్గా ఈ ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేయాలనేసి చాలా పెద్ద మొత్తంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద మాత్రం ఒత్తిడి అయితే ఉన్నమాట నిజం. సరే, ఒత్తిడి ఎలా ఉన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ప్రస్తుతం ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్లో మాత్రం ఈ పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది మాత్రం పాకిస్తాన్కి టు బి హానెస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డెట్రిమెంటల్. మరి ముఖ్యంగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా మాట్లాడిన తర్వాత వచ్చి చాలా క్లియర్ కేటగారికల్ ఒక కంక్లూషన్కి వచ్చేయచ్చు మనం. ఎట్టి పరిస్థితుల్లో వరల్డ్ బ్యాంక్ ఈజ్ నాట్ గోయింగ్ టు మీడియేట్ రిగార్డింగ్ ఇండస్ వాటర్ ట్రీటీ ఎనీమోర్ అనేది మాత్రం చాలా క్లియర్. అండ్ సెకండ్ థింగ్, బయటకు చెప్పకపోయినా మాత్రం డెఫినెట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఒక అంశంలో వరల్డ్ బ్యాంక్ పరంగా పాకిస్తాన్కి రావాల్సినటువంటి ఫినాన్షియల్ ఎయిడ్ అవనివ్వండి, ఫినాన్షియల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మాత్రం చాలా క్లియర్గా ఒక వరల్డ్ బ్యాంక్ ముందు ప్రపోజల్ పెట్టుండేదానికి ఆస్కారం ఉంది. మీరు లోన్లు ఇవ్వడం వల్ల డెవలప్మెంటల్ పర్పస్ వాడకుండా ఆ మనీని డైవర్ట్ చేసి టెర్రర్ ఫండింగ్కి, టెర్రర్ గ్రూప్ ట్రైనింగ్స్కి, లేకపోతే టెర్రర్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేసేదానికి వాడుతున్నారని ఒక రిపోర్ట్ అయితే డెఫినెట్గా వరల్డ్ బ్యాంక్ దగ్గర పెట్టి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్కి ఇచ్చుండేదానికి ఆస్కారం ఉంది. అది పెట్టుండి వరల్డ్ బ్యాంక్ అని దాని మీద ఆ పర్టికులర్ అంశం మీద ఫండింగ్ విషయంలో, లోన్స్ విషయంలో కానీ ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే డెఫినెట్ ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నటువంటి పాకిస్తాన్కి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఇంకా ఎక్కువయ్యేదానికి ఆస్కారం ఉంది. ఇంకో పక్క ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేయడం వల్ల రాబోయే సంవత్సరంలో డెఫినెట్గా పాకిస్తానీ అగ్రికల్చర్ మీద మాత్రం ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే పడేదానికైతే ఆస్కారం చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడాలి రాబోయే రోజుల్లో ఇండస్ వాటర్ ట్రీటీ గురించి కానీ, లేకపోతే గ్లోబల్ లెండింగ్ ఏజెన్సీస్ నుంచి ఇండియన్ డిప్లొమసీ యొక్క పనితీరు వల్ల పాకిస్తాన్కి ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తే ప్రపంచం నుంచి అప్పులు దొరక్క ఇండస్ వాటర్ ట్రీటీ ఆపేయడం వల్ల అగ్రికల్చర్ పరంగా ఎలాంటి ఇబ్బంది వస్తుందో రాబోయే రోజుల్లో మనం చూడగలం. థ్యాంక్ యూ.